లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21, 22 తేదీలో 2 రోజుల పాటు జరుగుతున్నాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు జగన్ వస్తాడా రాదా అనేది ఇప్పుడు అర్థం కాని విషయం. కానీ అందరు ఏమంటున్నారంటే ఖచ్చితంగా జగన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఎందుకంటే పులివెందుల పర్యటన ఉండే అతనికి, అది ఇమీడియట్లీగా క్యాన్సిల్ చేసుకున్నాడు. అందుకే వస్తారని ఒక నమ్మకం అయితే కుదిరింది. జగన్తో పాటు ఇంకా 10 మంది ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారంట. దాంతోపాటు అసెంబ్లీ సమావేశాలు కూడా రక్తి కట్టడం ఖాయమంటున్నారు. అయితే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకోవడం ఒక మంచి మార్పు అంటున్నారు. నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న అసెంబ్లీలో ఈరోజు సాధారణ సభ్యుడిగా ఆయన అడుగు పెట్టరు అని అనుకున్న స్పీకర్ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చేసినా ఓకే అన్నట్టుగానే వైసీపీ ప్రిపేర్ అవుతుంది. తాము ఎక్కడ ఉన్న ప్రజా సమస్యలు ప్రస్తావించాలని భావిస్తుంది. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కేవలం సభ్యుల ప్రమాణ, స్పీకర్ ఎన్నికల వరకే కాబట్టి చర్చలు ఏమీ ఉండవు. మరోవైపు చూస్తే స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రను ఎన్నుకుంటారని, అలాగే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఉండొచ్చని అంటున్నారు. మొత్తం మీద అధికార పాత్రలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్, ఇటు విపక్ష నేతగా జగన్ ఈసారి అసెంబ్లీలో కనిపించనున్నారు.